నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే తమ్మిడిహట్టి అని నేను చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2007 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు. మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది, మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది. అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు. నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు, కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం. మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు, కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు
ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. చేసినావు 2 ఏళ్లలో ఏమైనా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు, ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు, ఎలక్ట్రిసిటీ కమిషను, కాళేశ్వరం కమిషన్. ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు. ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు. నాకు తెలిసి వచ్చే 2 ఏళ్లలో కూడా ఇదేం చేయడు, గిదే ముచ్చట. ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు, రేపు చేయగలిగేది కూడా లేదు. ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది. 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం గురుదక్షిణ చెల్లించాలి. ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు. సరే, చరిత్రలో చాలా చూసినాం. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది. కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ 900 ప్రశ్నలు అడిగింది. ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని 900 ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది. కానీ ఏం జరిగింది లాస్ట్కు? ఇప్పటికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు. ఈరోజు కూడా ఆయనని ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే, తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. అఫ్కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబల్స్ చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి, ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండు నిన్న? 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద
సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు, కమిషన్లు దొబ్బినరు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్లు అధికారంలో ఉంటే తట్టెడు మట్టి కూడా తమ్మిడిహట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే, నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలు